మనం కోడి పిల్లల్లో చిన్న పిల్లల్లో స్కిన్ డిసీజ్ ప్రాబ్లం గురించి చెప్తున్నాం కదా ఇంతకుముందు. ఇప్పుడు కోడి పిల్లల్లో ఫౌల్ ఫాక్స్ అండి, ఫౌల్ ఫాక్స్ ఈ విధంగా కాస్త ముక్కుల మీద ఈ అమ్మవారు అంటారండి, వీటిని అమ్మవారు అంటారు. ఈ ముక్కుల మీద, ఈ కళ్ళల్లోను, నోట్లోను, ఇట్లా నోట్లో కూడా వస్తుందండి కొన్నిటికి. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతాయి అంటే జనరల్గా కోడి పిల్లలకి హెవీ టెంపరేచర్, హై టెంపరేచర్ వస్తుందండి. హై టెంపరేచర్ వస్తుంది. ఆ టెంపరేచరు మామూలుగా అయితే కోడికి 107 డిగ్రీల టెంపరేచర్, ఫారెన్హీట్ డిగ్రీస్ కోడి బాడీ టెంపరేచర్ అండి. ఈ ఫౌల్ ఫాక్స్ వచ్చినప్పుడు 108, 110 వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది టెంపరేచర్. ఆ టెంపరేచర్ వల్ల ఫీడ్ తీసుకోలేవు, ఆహారం సరిగా తీసుకోలేక మెత్తబడిపోయి కోడి పిల్లలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రాబ్లం కూడా, ఇది మేజర్ ప్రాబ్లం కూడా. అందరికీ చాలామంది సఫర్ అయ్యేది చిన్నపిల్లల్లో ఈ ఫౌల్ ఫాక్స్ ప్రాబ్లం వల్ల సఫర్ అవుతారు. దీనికి ఏంటంటే ముందుగా ప్రివెంటివ్గా మనం హోమియో మెడిసిన్ ఉందండి ఒకటి, తూజా అని ఒక హోమియో మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ ప్రివెంటివ్గా వాడుకుంటే సాధ్యమైనంత వరకు, ఒకవేళ ఈ ఫౌల్ ఫాక్స్ వచ్చినా కూడా అంత తీవ్రత ఉండదండి, తక్కువగా ఉంటుంది, తక్కువ తీవ్రత ఉంటుంది. రెండోది ఏంటంటే ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఈ తూజా లిక్విడ్ ఆయింట్మెంట్ ఉంది, తూజా ఆయింట్మెంట్ కూడా ఉందండి. ఇప్పుడు మనకు ఆ తూజా ఆయింట్మెంట్ దీని మీద రాసేసామంటే, ఆ గాయం మీద రాసామంటే మానిపోద్దండి. ఆ గుల్లల మీద, ఇది బాడీలో ఎక్కడెక్కడ వచ్చినాయో అక్కడంతా ఆ తూజా ఆయింట్మెంట్ రాసేయచ్చు. రెండోది ఏంటంటే ప్రతి వాళ్ళు అన్నిటికీ నేను దేనికి వ్యాక్సిన్ వాడకపోవచ్చు, కానీ యాంటీబయాటిక్స్ లాంటి వాటికి, ఏది జబ్బులకి, కొక్కర తెగులు ఇట్లాంటి వాటికి నేను వ్యాక్సిన్ వాడట్లేదు. కానీ దీనికి మాత్రం వాడుతున్నానండి. దీనికి ఎందుకంటే ఇది సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది సీజనల్గా. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ వైరల్ ఇన్ఫెక్షన్లో ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మార్టాలిటీ ఎక్కువ ఉంటుందండి. చిక్ మార్టాలిటీ దీంట్లో, ఈ ఫౌల్ ఫాక్స్ అనే దాంట్లో చిక్ మార్టాలిటీ ఎక్కువ ఉంటుందండి. అది తెలియకుండానే మనం ఈ గుల్లలు అనేటివి బయటకు కనిపించే లోపలనే చాలా వరకు పిల్లల్ని మనం డ్యామేజ్ అవుతాం. కారణం ఏంటంటే పిల్లలు మెత్తగా ఉంటాయి, రెక్కల కిందకి జారేసి ఉంటాయి. అట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే జనరల్గా ఇదేదో మామూలు వేరే ప్రాబ్లం ఏదో వచ్చింది, వీటికి తెగులు లాంటిది ఏదో వచ్చిందని చెప్పనేసి యాంటీబయాటిక్స్ వాడతాం. ఈ యాంటీబయాటిక్స్ వాడిన దానివల్ల ఆ వేడికి, ఈ బాడీలో ఉన్న టెంపరేచరు ప్లస్ ఈ ఫౌల్ ఫాక్స్, ఇది అమ్మవారి వల్ల వచ్చే ప్రాబ్లము, దీంతో పిల్లలు చాలా సిక్ అయిపోతాయి. ఈ సిక్ అయిపోయి చాలా మార్టాలిటీ వస్తుందండి. ఆ మార్టాలిటీ రాకుండా ఉండాలంటే ముందుగా ప్రివెంటివ్గా ఈ తూజా లిక్విడ్ లాంటిది వాడుకోవచ్చు. రెండోది ఒక వ్యాక్సిన్ కూడా వేసుకోవాలి దీనికి. ఈ ఫౌల్ ఫాక్స్కి మాత్రం వ్యాక్సిన్ వేసుకుని తీరాలి ఖచ్చితంగా. ఇది జనరల్గా జనవరి నుంచి డిసెంబర్ నుంచి, కొన్ని ఏరియాల్లో నవంబర్ డిసెంబర్లోనే స్టార్ట్ అవుతుంది. కొన్ని ఏరియాల్లో ఈ ఫిబ్రవరి, మార్చి ఆ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మాకు నెల్లూరు ప్రాంతంలో ఇప్పుడు స్టార్ట్ అయింది. దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలి. సీజన్లో ఒక్కసారే వస్తుంది కాబట్టి వ్యాక్సిన్ వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు ఉండదు. ఇది ఎప్పుడంటే అప్పుడు రాదు ఈ ఫౌల్ ఫాక్స్. ఈ సీజన్ మాత్రమే, జనవరి నుంచి మార్చి ఆఖరు, ఏప్రిల్ వరకు ఉంటుంది. ఈ సీజన్లో మాత్రమే వస్తుంది కాబట్టి దీన్ని వ్యాక్సిన్ వేసుకుని కంట్రోల్ చేసుకోవాలి. అట్లాగే సిఆర్డి అంటారు, కొరైజా, ఇవన్నీ ఈ కళ్ళల్లో పుసి రావడం. అంటే నా దగ్గర లేదు కొరైజా వచ్చిన పిల్ల రెడీగా, అందుకని ఓరల్గా చెప్తున్నాను. సిఆర్డి కానీ ఈ లసోటా వేసుకోండి. దీనికి వ్యాక్సిన్లు వేస్తారండి, సిఆర్డికి, కొరైజాకి, వీటన్నిటికీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఆ వ్యాక్సిన్లు మీరు కంట్రోల్ చేసుకోగలం అనుకుంటే మామూలుగా యాంటీబయాటిక్స్తో కంట్రోల్ అయిపోతే, లేదు మేము వ్యాక్సిన్ వేసుకుంటాం ప్రివెంటివ్గా అంటే వ్యాక్సిన్ వేసుకోవచ్చండి. మీకు మామూలుగా 27వ రోజు, 20వ రోజు ఇట్లా వ్యాక్సిన్లు వేస్తారు, F1, లసోటా ఇవి. సిఆర్డి వ్యాక్సిన్ మాత్రం 2 నెలల వయసు వచ్చేంత వరకు వేయరండి. 2 నెలలు దాటిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఒక 1/2 కేజీ, 3/4 కేజీ దాటిన తర్వాతనే వేస్తారు సిఆర్డి వ్యాక్సిన్. అట్లా అందువల్ల ఏమవుతుందంటే మనకు ఈ లోపు ఒకవేళ చిన్నపిల్లల్లో కనుక సిఆర్డి కనుక ప్రాబ్లం వస్తే నియోడాక్స్ ఫోర్ట్ అని చెప్పనేసి ఒక యాంటీబయాటిక్ ఉందండి.
ఆ నియోడాక్స్ పోర్టు ఆ పౌడర్ కనుక నీళ్ళల్లో కలిపి పెట్టుకుంటే దాంతోపాటు కాస్త స్ట్రెస్ అవుతాయి కాబట్టి దాంతోపాటు బి కాంప్లెక్స్, విటమిన్స్, ఈ ఈ ఫీడ్ సప్లిమెంట్లు, వాటర్లో వేసే సప్లిమెంట్లు అన్నీ మనం ఇస్తే కొంచెం కోడి పిల్లలు ఈజీగా తేరుకుంటాయి, కొంచెం ఎనర్జీ వస్తుందండి. మీరు ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు ఈ వ్యాక్సిన్లు వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే అండి, మనకు మామూలుగా ఈ నాటుకోళ్ళు పెంచుకునే వాళ్ళు పెద్ద ఎక్కువగా పెంచుకోరు కాబట్టి, రెండోది వ్యాక్సినేటర్లు చాలా కాస్ట్లీ అయిపోయింది. వ్యాక్సినేషన్ చేసే వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు వ్యాక్సిన్లో మనకు ఒక ఫెసిలిటీ ఏంటంటే మన F1 కానీ లసోటా కానీ వీటిని ఒక సిఆర్డి అంటే తప్పనిసరిగా మనం ఇంజెక్షన్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పౌల్ పాక్స్, లసోటా వీటిని ఎక్కువ బల్క్గా పిల్లలు ఉన్న వాళ్ళు వాటర్లో కానీ లేదంటే పాలల్లో కానీ మిక్స్ చేసి పెడుతున్నారండి. ఆ విధంగా చేసుకుంటే వ్యాక్సినేషన్ సులభంగా ఉంటుంది. లేదు కొద్దిగా ఉన్నాయి మన దగ్గర 100 ఉన్నాయి 50 ఉన్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కళ్ళల్లో కొంతమంది ఈ మధ్యలో చెప్తున్నారండి, కళ్ళల్లో వ్యాక్సిన్ వేసినప్పుడు కళ్ళల్లో ముక్కుల్లో వేస్తున్నాము, కళ్ళు వాస్తున్నాయండి అని చెప్తున్నారు. అది కలపడంలో తేడా కావచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. అందుకని ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లం మీరు తప్పించుకోవాలంటే మన కంట్లో వేసినా, ముక్కులో వేసినా నోట్లోకి వెళ్ళొద్దండి ఆ వ్యాక్సిన్. డైరెక్ట్గా నోట్లో ఒక 2 డ్రాప్లు వేసేయండి, ఇబ్బంది లేదు. డైరెక్ట్గా నోట్లో 2 డ్రాప్లు వేసేస్తే ఆ వ్యాక్సిన్ మీకు పనిచేస్తుంది. కళ్ళల్లో వేసినా, ముక్కులో వేసినా, నోట్లో వేసినా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఆ విధంగా చేసుకోండి వ్యాక్సిన్ వేసేటప్పుడు. సాధ్యమైనంత వరకు కళ్ళల్లో వేయడం తగ్గించండి. కళ్ళల్లో వేస్తే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఆ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మీరు నోట్లోనే వేయండి వ్యాక్సిన్, ఇబ్బంది ఉండదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇంకో చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కోళ్ళ మార్కెటింగ్ గురించి వాటి గురించి కొంతమంది కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకని ఇప్పుడు ఆలీఖాన్ KRK అని చెప్పని ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఆయన నెల్లూరు ఆయన కోళ్ళు, షీప్, గోటు మార్కెట్లో చాలా నూతన విధానాలతో దూసుకుపోతున్నారు. ఆలీఖాన్ హెల్ప్ మన కోళ్ళ బిజినెస్ వాళ్ళకి, షీప్, గోటు బిజినెస్ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ముఖ్యంగా కోళ్ళ పెంపకందారులకి. కాబట్టి అందరూ ఆలీఖాన్ KRK ఛానల్ను యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.